అండి. మీ పేరు ఏ ఊరు నుంచి వచ్చారు? మేము ధర్మవరం నుండి వచ్చామండి. మా పేరు సుకన్య. ఓకే. సో ఇక్కడ అన్నప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి? ఎంతో అద్భుతంగా, అమోఘంగా, అమృతంగా ఉన్నాయండి. ఓకే. సో ఇక్కడ మీకు వసతులు, సౌకర్యాలన్నీ ఎలా ఉన్నాయి కడతాల్లో? చాలా సూపర్ స్పెషాలిటీగానే ఉన్నాయి మేడం. ఓకే. థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరు? నా పేరు అమృతమ్మ. ఓకే. ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్కి? కాళహస్తి నుంచి, శ్రీకాళహస్తి నుంచి. ఓకే. సో ఇక్కడ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? అమృతం మాదిరిగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా తీయదనము. ఇది తినాలంటే అదృష్టం ఉండాలి. ఇక్కడ సౌకర్యాలు, వసతులు అన్నీ ఎలా ఉన్నాయి? బాగా అకామిడేషన్ బాగుంది, చాలా బాగా దొరికింది. మేము ఈ రోజే వచ్చాము. నాకు రిజర్వేషన్ కూడా లేదు, నేను టికెట్ తీసుకొని కింద రైల్లో పడుకొని వచ్చాను. నాకు అంత వసతి దొరికింది, అంత బాగుంది. నేనేం ఇబ్బంది పడలేదనే దిగులు లేదు. అన్ని పత్రిసారు, అన్ని అద్భుతంగా మాకు సమకూర్చారు. ఓకే. థ్యాంక్ యూ. నమస్తే సార్. మీ పేరు? ఎన్ని రోజులు అవుతుంది కడతాలకు వచ్చి? నా పేరు జె రంగనాయకులు, ఈతముక్కల గ్రామం, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా. ఇక్కడ అన్నప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి కడతాల్లో నిర్వహించిన పత్రిజీ ధ్యాన మహాయాగంలో? ఇక్కడ జరిగినట్లు నాకు తెలిసి నేను ఎన్నో చోట్ల తిరిగాను, భోజనాలు చేశాను. వేరే సంస్థల్లో కూడా ఇలా ఎక్కడా కూడా లేవు. ప్రతిదీ వస్తువు, కూర కానించి అన్నం కానించి ఏదైనా సరే బ్రహ్మాండంగా ఉన్నవి. ఓకే. ఇక్కడ సౌకర్యాలు, వసతులు ఎలా ఉన్నాయి? అన్నీ బాగా ఉన్నాయమ్మా. వేల మందికి, లక్షల మందికి చేయటం అనేది, మన ఇంట్లో నలుగురు వస్తేనే కంగారు పడతాం భోజనానికి కానీ, పడుకునే వసతికి కానీ ఇలాంటి వేల మందికి వసతి కానీ పడుకునేదానికి చేయటం అనేది గొప్ప విషయం. థ్యాంక్ యూ. నమస్తే మామ గారు. మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు కడతాలకి మీరు? అత్తిలనే పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే. ఇక్కడ అన్నప్రసాదాలన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఇక్కడ వసతులు, సౌకర్యాలు అన్నీ బాగున్నాయా? బాగున్నాయండి, అన్ని బాగున్నాయి. ఓకే. థ్యాంక్ యూ. నమస్తే అమ్మమ్మ గారు. మీ ఎన్ని రోజులు అవుతుంది మీరు కడతాలకు వచ్చి? 2 days అయిందండి. 2 days. ఓకే. ఇక్కడ సౌకర్యాలు, వసతులు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, చాలా చాలా బాగున్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు కడతాలకి? మేము కడతాలకి ఇదే ఫస్ట్ టైం రావడము, నేను చూడడం చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడ మీకు అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఓకే. థ్యాంక్ యూ అమ్మమ్మ గారు. నమస్తే తాతయ్య గారు. ఇక్కడ మీకు అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి కడతాల్లో? మంచిగా ఉన్నాయమ్మా, అన్నీ అమృతం లాగా మబ్బులకు పొద్దుటి మధ్యాహ్నం మంచిగా ఉన్నాయి మాకు. సరే, ఇక్కడ సౌకర్యాలు, వసతులు ఇవన్నీ ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి, ఆడ పండుకునే కాడ అన్ని బాగున్నాయి. ఓకే. థ్యాంక్ యూ. నమస్తే అమ్మమ్మ గారు. మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు కడతాలకి మీరు? మేము మా సిటీ నుంచి వచ్చాము. ఓకే. ఇక్కడ అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయమ్మా, బాగున్నాయా? ఓకే. ఇక్కడ మీకు సౌకర్యాలు, వసతులు అన్నీ ఎలా ఉన్నాయి? మంచిగా అన్ని సౌకర్యాలు మంచిగా. థ్యాంక్ యూ అమ్మమ్మ గారు. నమస్తే సార్. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు కడతాలకి? నా పేరు నడిగే శ్రీనివాసరావు, నేను పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, పాల్వంచ పట్టణం నుంచి. సో ఇక్కడ వసతులు, సౌకర్యాలు అన్నీ ఎలా ఉన్నాయి మీకు? అసలు ఇంత అద్భుతమైనటువంటి ప్రదేశంలో మేము వచ్చి ఇక్కడ అందరం కొన్ని వేలాది మంది వచ్చి ఎన్ని రకాల ఆవాసిస్తున్నామంటే, ఈ ప్రకృతి వాతావరణంలో కానీ, ఈ యొక్క మెడిటేషన్ల రూపంలో కానీ ఎన్ని వేల కృతజ్ఞతలతో మనకు ఆ పత్రిజీ మహారాజుకి ఎంత చెప్పినా రుణం తీర్చుకోలేము. అట్లాంటి భాగ్యం మాకు కల్పించినందుకు ఈ కడతాల వారికి, అదేవిధంగా మేనేజింగ్ ట్రస్టీ వాళ్ళకి కూడా ఇంత మంచి భోజనాలు టైం టు టైం, అన్ని రకాల వేడి పదార్థాలతో ఎంతో రుచికరంగా 3 పూటల ఎటువంటి అసౌకర్యం లేకుండా కల్పించినందుకు వాళ్ళకి ఎన్ని కృతజ్ఞతలు మావి. అదేవిధంగా ఎంతమంది జనం కూడా ఎంత అద్భుతంగా ఉంది అంటున్నారు. అట్లాంటి ఇప్పుడు ఇంకా 8 రోజులు మనకు టైం ఉంది. ఎవరైనా వచ్చి మన చుట్టాలు కానీ ఎవరైనా వచ్చి ఒక్కసారి వచ్చి ఈ ప్రదేశాన్ని విజిట్ చేయాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసిన మరొకసారి ధన్యవాదాలు చేసిన ట్రస్టీ వాళ్ళకి. థ్యాంక్ యూ. నమస్తే బాబాయ్ గారు. మీ పేరు? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు కడతాలకి? మరి కర్నూలు. మేము 25 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాం ఇక్కడ. దాదాపుగా అంటే ఇక్కడ ప్రతిదీ అన్నీ తిరిగినాము. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి ఇప్పుడు కడతల్లోన. సౌకర్యాలు బాగున్నాయి అంటున్నారు. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? సూపర్ మేడం. ఒకసారి భోజనం చేసిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావాల్సింది, మళ్ళీ వచ్చేది నెక్స్ట్ సంవత్సరంలోన. థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరు? ఎన్ని రోజులు అవుతుంది కడతాలకు వచ్చి మీరు? నేను మొన్న వచ్చానండి. నా పేరు శ్వేత, మాది మిర్యాలగూడ. గత 10 సంవత్సరాల నుంచి మేము ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ అద్భుతమైన ధ్యానం, ఆ యజ్ఞాలలో ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేస్తాము.
ఇక్కడ మీకు వసతులు అన్నీ ఎలా ఉన్నాయి? సౌకర్యంగా ఉందా? చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ ఫుడ్ ఎంత అద్భుతమో ఇక్కడ వసతులు కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి. ఓకే, సో అన్నప్రసాదం నిన్న ఈరోజు ఎలా ఉంది? మీకు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ చేశారు, నిన్న వచ్చారంటున్నారు. ఎలా ఉంది ఇక్కడ ఫుడ్ అంతా? చాలా అమృతం అండి. మన ఇంట్లో కూడా అన్ని రకాల వెరైటీలు చేసుకోము, ఇక్కడ ఇన్ని రకాలతోని ప్రతిరోజు విందు భోజనం చేస్తాం చూడు, అది చాలా అద్భుతం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మమ్మ గారు. సో ఇక్కడ అన్నప్రసాదాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి కడతాల్లో? బాగానే ఉన్నాయమ్మా. బాగున్నాయా? ఓకే, ఇక్కడ మీకు వసతులు సౌకర్యాలు అన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగానే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే తాతయ్య గారు. నమస్తే మేడం. సో ఇక్కడ సౌకర్యాలు వసతులు అన్నీ ఎలా ఉన్నాయి? మంచిగానే ఉండే మేడం. మేము వచ్చినప్పుడు సంది అంతా మంచిగానే ప్లేస్గా ఉంటుంది. మంచిగానే చేస్తున్నారు. మంచిగానే నీళ్ళు, అన్నము మంచి చేయడం మంచిగా చూస్తున్నారు. మంచిగా చేసి ఇక్కడ అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? అంతా మంచిగా ఉంది. థ్యాంక్ యూ తాతగారు.